విజయవాడలోని వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఉగ్రవాద కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. మూడంతస్తుల భవనంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింకులున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి అప్డేట్స్ దీనిపై? రైట్, ఏమన్నా మొత్తానికి ఏదైతే విజయవాడ టూర్సన్ కి సంబంధించినటువంటి పరిస్థితి వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ కి సమీపంలో ప్రధానంగా గృహంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే సాధారణంగా ఇంటెలిజెన్స్ మనం చూస్తూ ఉంటాము, నిఘా విభాగం. అదేవిధంగా ఏదైతే ఇటు ఉగ్ర కదలికలు నేర కదలికలు ఉన్నటువంటి వారిని కౌంటర్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా ఎప్పటికప్పుడు వారికి సంబంధించినటువంటి వాటిని ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి కదలికలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వారు ఎప్పటికప్పుడు వారు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దాదాపుగా ఒక 3 అంతస్తుల భవనంలో యువకులందరూ కూడా ఒక దగ్గర ఒక 4 నుంచి 5 యువకులు ఏదైతే ఇటు ఉగ్ర కదలికలు వీరి దగ్గర కదిలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో యువకులను దాదాపుగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పోలీసులు విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరు ప్రధానంగా ఈ అనుమానానికి రావడానికి గల కారణాలు కనుక చూస్తే సోషల్ మీడియాలో వీరు చేస్తున్నటువంటి పోస్టుల పైన ఈ విచారణ కూడా సాగుతున్నట్లు కూడా విశ్వసనీయాలు అందుతున్నటువంటి సమాచారం. మరి టెర్రరిస్టులకు సంబంధించి కావచ్చు అనుబంధ సంబంధాలు ఉన్నాయని పోలీసులకు అనుమానం కలిగింది. మరి ప్రత్యేక బృందాలతో ఇప్పటికే పోలీసులు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా కొన్ని గంటల సేపు నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి పోస్టింగ్లు చేసినటువంటి దానిపైనే ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు నిఘా పెట్టడంతో ఈ నిఘాను ఒక్కసారిగా కూడా బట్టబయలు చేస్తూ పోలీసులు ఒక్కసారిగా కూడా మెరుపుదాడి చేశారు. మరి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే జరిగింది. మొత్తానికి కొద్ది రోజుల కిందటే ఇక్కడ విజయవాడ ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు గతంలో భయభ్రాంతులకు గురి చేసే అటు జనసంచారం తిరిగేటువంటి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి కదలికలు జరగడం చాలా భయాందోళనకరమైనటువంటి వాతావరణం, ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అది కొద్ది రోజులు గడవక ముందే ఏకంగా ఉగ్ర కదలికలు విజయవాడ వైపు వస్తున్నాయంటే మరి ఏ విధంగా అటు జరుగుతుంది, అసలు ఏం జరగబోతా ఉంది, ఈ కదలికలు అంటే ఎక్కడి నుంచి జైషా మహమ్మద్ కు సంబంధించినటువంటి ఉగ్ర కదలికలు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఎలాంటి దృష్టి సాధించబోతున్నారు, ఎందుకంటే విచారణ కూడా వేగవంతం చేశారు. మరి ఇంతమంది యువకులు ఒకసారిగా కూడా ఈ విధంగా జరుగుతున్నాయంటే ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా అధికారులు దృష్టి సాధించారు. మరి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొకసారి ఈ ఉగ్ర కదలికలు అనేది సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. యమున, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.